నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నానండి. ఇవాళ ముచ్చట ఏంటంటే కమల్ హాసన్ సార్కి రీసెంట్గా కల్కి సైన్మాతోని మరో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకున్నాడు. ఇక ఆ సైన్మాతోని ఇలెన్ లెక్క ఆయనకి మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడేమో చూసుకుంటే ఆయన సైన్మాకి ఇక ఆయనని ఎందుకు అందరూ యూనివర్సల్ యాక్టర్ అంటారు అనేది ఈ సైన్మాతోని మరోసారి నిరూపితం చేసిండు కమల్ హాసన్ సార్. ఇక ఎంత విశ్వరూపం చూపించింది తక్కువ నిమిషాలే అయినా సరే కానీ ఆయన స్క్రీన్ ప్రజెన్స్ సాలిగా జనాలు ఉర్రూతలు ఊగించలేక ఆయన పరుగులు వెట్టించలేక చేసిండనమాట. ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే ఇక ఇప్పుడేమో లాస్ట్గా అందుకున్న ఆయన హిట్ విక్రమ్ సైన్మా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నది. ఇక చాలా కాలం తర్వాత ఆ సైన్మాతోనే ఆయన అయితే హిట్ అందుకున్నాడు. ఇక ఇది ఇట్లుంటే ఇప్పుడు జూలై 12 తారీఖున ఇండియన్ 2 సైన్మా కూడా విడుదల కాబోతున్నదంట. అయితే ఇది తెలుగులో భారతీయుడు 2 అనే పేరుతోనే రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పటికే కమల్ హాసన్ సార్ అంతకన్నా ముందు చేసిన గతంలో సైన్మాలు ఏవి చెప్పుకోదగ్గంతగా అంచనాలకు తగ్గట్టుగా అయితే మంచిగా లేవు కాబట్టి మెప్పించలేకపోయిండు. ఇప్పుడు భారతీయుడికి 28 ఏళ్ళ తర్వాత ఈ సీక్వెల్ వస్తున్నది కాబట్టి చెప్పుకోదగ్గ బజ్ కూడా దీని మీద క్రియేట్ కాలేదు. ఇక కానీ ఈ సైన్మాకి ట్రైలర్కి మాత్రం మంచి పాజిటివ్ టాకే వచ్చింది, రెస్పాన్స్ కూడా మంచిగానే ఉన్నది. ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ అంతా ప్రమోషనల్లో మస్తుగా బిజీ ఉన్నారంట. కానీ శంకర్ మాత్రం ఏదో ఒక మాయ చేస్తాడని, అద్భుతం సృష్టిస్తాడని అభిమానులందరూ బలంగా నమ్ముతున్నారు. అయితే ఇప్పటికే ఈ సైన్మా బిజినెస్ కూడా తెలుగులో అయిపోయిందంట. అయితే ఈ సైన్మా బిజినెస్ తెలుగులో ఎంత అనుకుంటున్నారు? 20 కోట్ల థియేటర్ బిజినెస్ అయిందంట. మళ్ళీ కమల్ హాసన్ ఇమేజ్కు ఆయన మార్కెట్కు ఇది తక్కువనే చెప్పుకోవాలి. మళ్ళా అయితే తెలుగుతో పాటు హిందీలో కూడా చాలా తక్కువ అయిందంట. సరే కదా అట్లుంటే ఇప్పుడేమో ఈ సైన్మా రిలీజ్కు మస్తుగా ఎదురు చూస్తున్నారు అభిమానులందరూ. అసలు భారతీయుడు సీక్వెల్ అంటే మామూలు విషయం కాదు. గది కూడా మళ్ళీ కమల్ హాసన్ కాబట్టి ధీమాతో ఉన్నారు. కానీ ఒకవేళ కమల్ హాసన్ కాకపోతేనా మస్తుగా ఆందోళన చెందేటోళ్ళు చిత్ర యూనిట్ అంతా. ఇక కమల్ హాసన్ సార్ కాబట్టి అభిమానులలో కూడా మస్తుగా ఆశలు అయితే ఉన్నాయి. మళ్ళీ ఇది అంచనాల విధంగా పోదా అనేది చూడాలి. ఇక ఈ సైన్మాని ఉత్తరాంధ్రలా, నైజాంలా, ఇక మన ఏషియన్ టాకీస్లో కూడా రిలీజ్ చేయబోతున్నారంట. ఇక సీడెడ్లో కూడా ఎన్వి ప్రసాద్ రిలీజ్ చేయబోతున్నాడంట. అయితే ఇక ఏషియన్ టాకీస్ అయితే ఏషియన్ సినిమాలు అయితే మెజారిటీగా మస్తు థియేటర్లు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కూడా గ్రాండ్గా విడుదల చేస్తున్నారని అర్థమవుతున్నది. మళ్ళీ ఈ సినిమాలో కమల్ హాసన్తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, ఇక కమల్ హాసన్కి జోడీ లెక్కనో మరి ఏందో తెలియదు కానీ కాజలు, అట్లనే సిద్ధార్థ్ వీళ్ళందరూ కీలక పాత్రలలో పోషిస్తున్నారంట. ఇక వీళ్ళ పాత్రలు ఏ విధంగా క్రియేట్ చేసిండో అనేది కూడా చూడాల్సిన ముచ్చటే. ఇక సైన్మా విడుదల అయిన తర్వాత ఇక ముందు ఎట్లా ఉంటుంది అనేది ఇక సైన్మా విడుదలైన తర్వాత చూడాలి. ఇక మొదటి రోజున ఇక మన శంకర్ సారు బ్రాండు కమల్ హాసన్ ఇమేజ్కి తగ్గట్టుగా మొదటి రోజున మంచిగానే కలెక్షన్లు అందుకుంటాయని అంచనాలు వేస్తున్నారు చిత్ర యూనిట్ అంతా, ఇక ఇండస్ట్రీ వర్గాలంతా. ఇక రానున్న రోజుల బలంగా నిలబడుతుందా లేదా అనేదైతే ఇక మౌత్ టాక్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక దాని తర్వాత ఇక ఏముంటుంది, ఇక కలెక్షన్లే కాబట్టి కలెక్షన్ల పరంగా కూడా 21 కోట్లని దాటింది అనుకోండి, అందుకున్నది అనుకోండి, ఇక హిట్ అయినట్టే లెక్క, హిట్ కొట్టినట్టే లెక్క. మళ్ళా ఇది ఎంత తొందరగా రీచ్ అవుతుంది అనేది ఇక చూడాలి. మళ్ళా ఇక ఇంతకీ కమల్ హాసన్ విశ్వరూపము చూసేటందుకు ఎంతమంది రెడీగా ఉన్నారు? కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లా అడగంటే అది కూడా నొక్కుని మళ్ళీ వస్తా.